హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా కాదు, చాలా హ్యాపీగా ఉన్నా. బికాజ్ నా ఫస్ట్ ఇంట్రో వీడియో నేను అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. వీడియో పెట్టిన ప్రతి 5 minutes ప్లే చేసుకుని చూసుకుని ఎవరైనా చూస్తున్నారా ఏంటి, సో ఇలా అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరూ, కంగ్రాచులేషన్స్. సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, కొంతమంది మోటివేషన్ ఇచ్చారు, కొంతమంది ఐడియాస్ ఇచ్చారు. నేను నెక్స్ట్ కంటెంట్ వీడియో ఇది చేయి అది చేయి అని చెప్పి లాట్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది నాకైతే. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో వాట్స్ ది వీడియో టుడే? ఈరోజు ఏం వీడియో చేయబోతున్నా అనేది సో ఈరోజు అదే వైబ్ని, ఆ ఫస్ట్ ఇంట్రో వీడియో వైబ్ని తీసుకుంటూ నా సెకండ్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ అ కుకింగ్ బ్లాగ్. నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. నాకు కుకింగ్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ స్టిల్ బ్యాచిలర్స్ లైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ నేను కుకింగ్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ ఫుడ్ ఉండదు, నిద్ర పట్టదు మనకి. సో నేను ఎట్లా ఫిష్ ఫ్రై చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ విజయవాడ అని చెప్పను. నాకు 3rd క్లాస్ అనుకుంటా, ఆ టైంలో మేము విజయవాడ షిఫ్ట్ అయ్యాం. బట్ మాది నేటివ్ వెస్ట్ గోదావరి, భీమవరం ఆకువీడు దగ్గర మాది విలేజ్ అనమాట. సో నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి బేసిక్గా నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అదంతా ఆక్వాకల్చర్ బిజినెస్ ప్లేస్ కాబట్టి మొత్తం చేపలు, రొయ్యలు ఎక్కువ అదే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. సో ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా. అండ్ నాకు ఎప్పుడు ఇక్కడ యూఎస్ వచ్చాక చికెన్ అంత తిన్నా కానీ బట్ సీ ఫుడ్ బాగా తింటా. సో ఐ బాట్ ఫ్రమ్ వాల్మార్ట్ తిలాపియా స్కిన్లెస్ ఫిల్లెట్స్ అనమాట. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇట్లా కవర్లో ప్యాక్ చేసేసి ఉంటాయి, ఫ్రీజ్ చేసేసి ఉంటాయి. దాన్ని మనం కట్ చేసుకుని వాష్ చేసుకుని దెన్ మనకి ఎట్లాంటి షేప్ కావాలి ఫిష్ ఫ్రైకి కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. సో నేను ఎట్లా చేస్తాను అనేది నేను చూపిస్తా. ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఫిష్ అనేది. అది మనం తీసి వాటర్ వాష్ చేసుకుని బాగా ఫ్రీజ్ అయితే బయటకి తాక్కి పెట్టుకోవచ్చు. ఇట్లా 2 పీసెస్గా మిడిల్కి హాఫ్ చేసుకుని then I'll cut into small square pieces. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ షేప్లో కట్ చేసుకుంటాను. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటాను నేను. లెట్స్ వాష్ దెమ్. యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేటట్టే కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి విల్ వాష్ ద ఫిష్ ఫస్ట్. వాష్ చేసేసుకొని దెన్ మ్యారినేట్ చేద్దాము. నేను ఏమేమి పౌడర్స్, చిల్లీ పౌడర్, ఇట్లా కారం ఏమేమి యాడ్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చికెన్ కట్ చేయి, ఫిష్ని వాష్ చేయి అంటే చీచి అనేదన్న స్మెల్కి వాటికి. ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కర్మ. మీరు ఎప్పుడు ఇంట్లో ఏదైనా చెప్తే దాన్ని మట్టికి చీ అనకండి, ఎందుకంటే మీకు అదే రిపీట్ అయ్యింది. అది నేను బాగా అనుభవిస్తున్నా యూఎస్ వచ్చాక. వెరీ కేర్లెస్ ఇన్ హోమ్ అనమాట నేను. వ్లాగింగ్ ఏమో కానీ ఇప్పుడు ఇన్ని ఫిష్ పీసెస్ని నేను ఫ్రై చేయాలని నాకు లోపల బాధగా ఉంది. ఎందుకంటే పని చేయడం అంటే చాలా బద్ధకం వచ్చేస్తుంది నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్నదే. సో ఇందులో నేను ఏమేమి యాడ్ చేసి మ్యారినేట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. వెనుకున్నదంతా నా రూము. ఇప్పుడు నేను దాన్ని చూపించుకోదలుచుకోలేదు, ఎందుకంటే బ్యాచిలర్స్ రూమ్ టూర్ కన్నా వర్స్ట్ ఇంకేం ఉండదు. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కారం. నేను ఎక్కువ కారం తినడం మానేసి ఇక్కడికి వచ్చాక, సో జస్ట్ లిటిల్ బిట్. దెన్ సాల్ట్, దెన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్, ధనియా పొడి ఒకటి, నేను జీరా పౌడర్, జీలకర్ర పొడి ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం
కలిపేసి లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుందాం. ఎవ్రీ పీస్కి పట్టేటట్టు కలపండి, దెన్ ఓన్లీ టేస్ట్ వస్తుంది. అండ్ స్క్వీజ్ ఇట్. కొన్ని తెలుగు వర్డ్స్ నాకు రావు, సో అందుకే నేను కొంచెం ఇంగ్లీష్ వాడాల్సి వస్తుంది. అంటే అది ఏంటో తెలుసు కానీ దాన్ని ఏమంటారు అనేది తెలియదు అనమాట. సో ఇట్లా మ్యారినేట్ చేసేసుకుని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ ఉంటే నార్మల్ టెంపరేచర్లో మీరు పెట్టుకోండి. ఒక 1 అవర్, మినిమం 1 అవర్. ఈ 1 అవర్లో నేను ఏం చేస్తాను అనుకుంటారు కదా, నా రూము చాలా అంటే చాలా చెత్తగా ఉంది. ఫస్ట్ రూమ్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ పట్టింది. సో దెన్ ఐల్ గెట్ బ్యాక్ అండ్ ఐల్ స్టార్ట్ వ్లాగింగ్ అగైన్. సో 1 అవర్ తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ కైండ్ ఆఫ్ మీరు ఆమ్లెట్ వేసిన దోశ వేసిన ప్యాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాన్స్ ఇట్లా ఉండే ప్యాన్ తీసుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ చాలు. ఎందుకంటే ఇది సాల్మన్ ఫిష్ లాగా లావుగా కొంచెం థిక్గా ఉండదు, ఇది కొంచెం పల్చగా ఉంటుంది. సో అంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఎంత ఆయిల్ లేకపోయినా బట్ స్టిల్ ఫిష్ నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఒక ఎంటీ ప్లేట్ మీద ఇట్లా వేసుకోండి. బికాజ్ ఆయిల్ అంతా ఆ టిష్యూకి అంటిది, సో బెటర్ ఉంటుంది. నాకు కుకింగ్ అంటే చాలా భయం, మెయిన్లీ పోపు వేసేటప్పుడు చాలా భయం. ఇదిగో ఇట్లా సౌండ్ వస్తాయని చెప్పి కనిపిస్తుంది కదా, నేను ఎంత ఆయిల్ వేసానో, జస్ట్ 2-3 టేబుల్ స్పూన్. ఇట్లా వేసాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దెన్ ఫిష్ పీసెస్ వేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీరు ఫిష్ని తిప్పుకోవడం స్టార్ట్ చేయండి, బికాజ్ బోత్ సైడ్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇట్లా చాలా 10 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. నేను సెకండ్ రౌండ్ కూడా వేసాము. ఇంతలోపు మనం ఒక పీస్ని టేస్ట్ చేద్దాం. చాలా త్వరగా, ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ కూడా పట్టదు ఫిష్ మొత్తం డిష్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. చాలా క్విక్గా, చాలా బాగుంది. ఫిష్ ఈజ్ మై ఫేవరెట్. కొంచెం స్మోక్ వస్తుంది బికాజ్ రూమ్ అంతా స్మెల్ పడుతుంది. దాన్ని విండోస్ ఓపెన్ చేస్తే ఆ ఎయిర్కి స్మోక్ ఇటు కెమెరా వైపు వస్తుంది. సో దట్స్ హౌ ఐ మేక్ ఫిష్ ఫ్రై. నాకు చాలా ఇష్టం. అండ్ మన ఆంధ్ర సైడ్ చేస్తారు కదా చేపల పులుసు, చింతపండు వేసి అన్నీ, నాకు ఫేవరెట్. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేస్తాను కానీ మమ్మీకి వచ్చినంత టేస్టీగా నాకు రాలేదు, బట్ చాలా బాగా కుదిరింది. సో ఇలా వేడి అన్నంలో వేడి ఫిష్ ఫ్రై తింటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను రిప్లై ఇస్తాను దానికి. సో లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వన్స్ అగైన్. And yeah, that's it for today, and see you in the next vlog. Please do subscribe.